Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మళ్ళీ ఈ రోజున ఆయనకు అందరికీ కూడా నగర పుర ప్రముఖులందరూ కూడా వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎస్వి రంగారావు గారు అంటే ఆయన ఎంత తక్కువ మాట్లాడినా కూడా, ఎంత ఆయన గురించి మాట్లాడినా కూడా అది తక్కువే. ఎందుచేతనంటే ఆయన రామాయణం ఈ యొక్క మూవీలో రావణాసురుడి కిందన ఆయన చేసిన పాత్ర మనం ఒకసారి తలుచుకుంటే నిజంగా రావణాసురుడు అదే రకంగా ఉంటాడా అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా ఆయన యొక్క రూపం కనబడుతూ ఉంటుంది. మరి ఆయన ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత, నట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నట కిరీట, ఇలా ఎన్నో బిరుదులు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఆయన సాధించడం జరిగింది. మరి తెలుగు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఫిలిం ఇండస్ట్రీలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి రాబోయే తరాల వారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున గోదావరి నదీ తీరాన మరి అందరం కూడా వచ్చి ఆయన తెలుసుకుని ఆయన యొక్క ప్రతిభని కీర్తిస్తూ మరి రాబోయే తరాల వారికి అందరికీ కూడా తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరి ఈరోజు పంతం చారిటబుల్ ట్రస్ట్ అయితే కానివ్వండి, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అయితే కానివ్వండి, ఎస్వి రంగారావు ట్రస్ట్ వారు అయితే కానివ్వండి, వీరందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క గోదావరి నదీ తీరాన్ ఈ యొక్క రూపురేఖలు కూడా మార్చిపోతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సుమారుగా 70 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది ఈ నదీ తీరానికి. ఇక్కడ మొత్తం అంతా కూడా ఫుల్గా ఒక ఫేస్ లిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నాం. మనకి ట్యాంక్ బండ్ ఏ రకంగా అయితే హైదరాబాద్లో ఉందో అదే రకంగా ఈ యొక్క గోదావరి బండ్ని కూడా అదే రకంగా తీసుకురాబోతూ ఉన్నాము. ఇది కేవలము రాజమహేంద్రవరం నగర ప్రజలకే కాదు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, ఎక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా గోదావరి అందాలు కనువిందు చేసే విధంగా, ఇంకా మరింత శోభ తెచ్చే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీర్చిదిద్దబోతున్నామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మరి వచ్చే సంవత్సరము ఎస్వి రంగారావు గారి యొక్క జయంతి నాటికి ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని కూడా మరి ఒక సందర్భంగా తెలియపరుస్తూ, మరి పెద్దల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా తీసుకుని ఇది ముందరకు తీసుకెళ్తామని కూడా తెలియపరుస్తాం. ఎస్విఆర్ కల్చరల్ అసోసియేషన్, అదేవిధంగా చిరంజీవి నగర యువత కొత్తపేట రాజా ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి మహానటుడు, విశ్వ నట చక్రవర్తి, ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, జకార్తాలో పొందినటువంటి సినిమా ఫీల్డ్కి 2 కళ్ళు అని చెప్తూ ఉంటారు. ఒకటి ఎన్టీ రామారావు గారు, ఒకటి ఏఎన్ఆర్ గారు. కానీ ఎప్పుడు ఈయన మెన్షన్ చేయరు. ఎందుకు చేయరంటే ఈయన 3వ కన్ను సినిమా ఫీల్డ్కి. వాళ్ళ చేసే నటని ఈయన కన్ను తెరి చూపిస్తే ఇక ఏ ఒక్కడు ఉండడమాట. అంత మహానటుడు, విలక్షణ నటుడు. అటు హీరో కానీ, కమెడియన్ కానీ, ట్రాజిడీ పాత్ర కానీ, పౌరాణికం కానీ, సాంఘికం కానీ ఏ పాత్రనిచ్చినా సరే అవలీలగా క్షణాల్లో తన మాటలతో ఆకట్టుకునేటువంటి మంచి నటుడైనటువంటి ఎస్వి రంగారావు గారికి ప్రతి సంవత్సరం కూడా ఘనమైన నివాళులు ఇక్కడ అర్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా పేదలందరికీ వస్త్రదానం చేయటం, వర్ధంతి నాడు పిల్లలందరికీ ఏవో బుక్స్ వాటిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మా ట్రస్ట్ సభ్యులు, మిత్రులు, కేబుల్ ఆపరేటర్లు, అలాగే అన్ని వార్డుల నుంచి కులాలకి మతాలకి అతీతంగా అన్ని పార్టీల నుండి, అన్ని కులాల నుండి, అన్ని మతాల నుండి ఇక్కడికి హాజరవుతున్న అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గత 10 సంవత్సరాల నుండి కూడా మాకు అన్ని ట్రస్ట్ యాక్టివిటీల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వేళ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ వారందరూ కూడా మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విశ్వ చక్రవర్తి ఆ తరాని వారికైనా ఈ తరం వారికైనా స్ఫూర్తిదాయకం. ఆయన యొక్క నటనతో సమాజంలో అద్దం పడే విధంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహానుభావులు శ్రీ ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ కొండలరావు గారికి, అదేవిధంగా మా అన్న
కొత్తపేట రాజన్నకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వారు చూపించినటువంటి దారిలో అందరం కూడా నడిచే విధంగా, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ప్రతి ఒక్క యువత కూడా పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, నగర పెద్దలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.